హలో గైస్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ మీ ఆటో అబ్బాయి క్యాసిస్. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోలో అయితే నేను ఏం డిస్కస్ చేస్తున్నా అంటే, మనకు ప్రైమ్ వచ్చిందని తెలుసు, దీనివల్ల ప్రాఫిట్ ఏంటిది, మనకు లాసెస్ ఏంటిది అనేది దీనిలో డిస్కస్ చేస్తాం. ప్రైమ్ రావడం వల్ల మనకు బెనిఫిట్ అవుతుందా లేకుంటే లాసెస్ అవుతుందా అనేది క్లారిటీ అయితే ఎవరికి బెస్ట్ ఎవరికి బెస్ట్ కాదు. ప్రైమ్ అంటే ఏంటిది, దీనిలో ఎట్లా లాగిన్ అవ్వరు ఉండాలి, దీనివల్ల మనకు ఏంట్లా ఏం యూజ్ అనేది డిస్కస్ చేస్తారు. స్టార్ట్ అయినప్పుడు మనకి ఏమిటంటే బ్రాండింగ్ అని చెప్పినా కదా, రెండు సైడ్ కి స్టిక్కర్స్ అంటించి, ఇంకోటి ఏమో రెండు సైడ్ కి బ్రాండింగ్ పోస్టర్ అనేది అంటించడం వల్ల మనం ఏం చేస్తామంటే మంత్లీ వచ్చేసరికి దానికి లెఫ్ట్ అండ్ రైట్ ఓకేనా, రెండు ఫోటోలు అయితే దానిలో అప్లోడ్ చేయడం వల్ల దానివల్ల మనకేం బెనిఫిట్ అంటే ఒక 10 సెకండ్ బిఫోర్ అనేది మనకు ఆర్డర్ ముందుగా వస్తుంది. సరేనా? అయితే ఇప్పుడు పోర్టల్ ఏం చేసిందంటే కొన్ని ప్రాబ్లమ్ ఇష్యూస్ వల్ల ప్రైమ్ అనేది కొత్త అనేది మనకు తీసుకురావడం జరిగింది. ఓకేనా, ప్రైమ్ అనేది కొత్త అనేది తీసుకురావడం జరిగింది. అనేది మనము మంత్లీ ఫోటో అయితే పెట్టడం జరిగింది. కానీ ఇప్పుడు ప్రైమ్ అనేది కొత్త ఆప్షన్ అయితే తీసుకోవచ్చు. దాని వల్ల ప్రాఫిట్ మనకు లాసెస్ అనేది డిస్కస్ చేద్దాం. ప్రైమ్ అంటే ఏంటిదంటే రోజు మనము 9 అంటే ఉదయం 9 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు మనం ఇందులో లాగిన్ అయి ఉండాలి. కనీసం తక్కువ 6 గంటలన్నా సరే మనం లాగిన్ అవర్స్ అనేది మెయింటైన్ చేయాలన్నమాట. ఓకేనా? పర్ఫార్మెన్స్ వచ్చేసరికి దానిలో లాగిన్ అవర్ ఉంటుంది, ఇంకోటి పర్ఫార్మెన్స్ ఉంటుంది. సో పర్ఫార్మెన్స్ వచ్చేసరికి ఎవరైనా బుకింగ్ అనేది యాక్సెప్ట్ చేయకుండా అది మనము యాక్సెప్ట్ చేసి వెళ్ళాలి. అంటే దానిలో మనకు టైం పడుతుంది. ఆ టైం ఎండింగ్ అయ్యే లోపు అయిపోయినాక మనం మాత్రం అది కాకముందే మనం యాక్సెప్ట్ చేయాలి. ఒకవేళ యాక్సెప్ట్ చేయకపోతే మన పర్ఫార్మెన్స్ వచ్చేసరికి 0 అంటే తగ్గుకుంటూ వస్తుంది, 80% నుంచి తగ్గుకుంటూ వస్తుంది. అది మన తగ్గితే మనకి ఏమైనా ప్రాబ్లం అయితే అంటే కన్ఫర్మ్ గా ప్రాబ్లం అయితే, ఎందుకంటే పార్ట్నర్స్ ఉంటారు కదా, వాళ్ళకి ముందుగా పోతుంది, మనకు లేట్గా వస్తుంది. సరేనా? వాళ్ళకి ప్రిఫరెన్స్ అనేది ఎక్కువ ముందు ఉంటుంది, మనకు తక్కువ ఉంటుంది. అదే దీనిలో బెనిఫిట్. సరేనా? సెకండ్ వచ్చేసరికి సో దీని వల్ల మనము ఎట్లా ఉండాలి, ఇది ఎవరికి యూజ్ అనే పోర్టల్లో బుకింగ్ మీదనే ఆధారపడుతున్న వాళ్ళకి మాత్రమే ఇది ప్రైమ్ అనేది యూజ్ అవుతుంది. మరి దీనిలో నష్టం ఎవరికి అంటారా? నష్టం వచ్చేసరికి సెకండ్ ఆప్షన్ కింద, అంటే లైక్ బిజినెస్ చేస్తారు కదా, కూరగాయలు అమ్మడం కావచ్చు, చిన్న సామాన్లు అమ్మడం, ఏదో ఒకటి ఇక బిజినెస్ చేసే వాళ్ళకి మాత్రం నష్టం. ఎలా నష్టం అంటారా? సో వాళ్ళు అది చూసుకోవాలి, ఇది చూసుకోవాలంటే ఇంతకుముందు అంటే మనం ఫోటోలు ఏమో వేసి దానిలో పెట్టేస్తే అయిపోతుంది, 10 సెకండ్ బిఫోర్ వస్తుండే. కానీ ఇప్పుడు అలా కాదు కదా, కన్ఫామ్ గా నువ్వు 6 అవర్స్ అంటే 9 to 9 వరకు నువ్వు లాగిన్ అవర్లో ఉండాలి. కనీసం 6 అవర్స్ అయినా ఉండాలి, 12 అవర్స్ అయినా 6 అవర్స్ అయినా ఉండాలి. సో ఇది రావడం వల్ల వాళ్ళకి అనేది లాస్ అయితే జరుగుతుంది అనమాట. సో కూరగాయలు బిజినెస్ చేసే వాళ్ళు, ఎందుకంటే వాళ్ళు ఈ పోర్టర్ కాకుండా అది బిజినెస్ చేసుకోవడం వల్ల వాళ్ళకు లాగిన్ అవ్వాలి అనేది వాళ్ళు ఉండరు. సో లాగిన్ అవర్ ఉండడం వల్ల వాళ్ళకు ప్రైమ్ అనేది యాక్సెప్ట్ కాదు. సో ప్రైమ్ అనేది వాళ్ళ టార్గెట్ ని రీచ్ కాలేకపోతారు. సరేనా? సో ఇంతకుముందు ఒక బ్రదర్ని కలిసాను, సో ఇదే ముచ్చట చెప్తాడు. అంతకుముందే మస్తుండే పోస్టర్ ఖాళీ నెల నేను పోస్టర్ అప్లోడ్ చేస్తుంటే నాకు 10 సెకండ్ బిఫోర్ వస్తుందని అన్నాడు. సో ఈసారి నాకు చాలా అంటే నేను ఆ బిజినెస్ చేయలేకపోతున్నా, దీనిలో కొట్టలేకపోతున్నా, నేను ఏం చేయాలో నాకు అర్థమైతే. ఇవరికే చాలా 4 డ్రాప్లు వచ్చినాయి. అది వేరే వాళ్ళు 10 సెకండ్ లేట్ అవ్వడం వల్ల వేరే వాళ్ళైతే యాక్సెప్ట్ చేస్తున్నారు, నేనైతే చాలా లాస్ అవుతున్నానని అంటున్నాడు. ఇది బెనిఫిట్ వచ్చేసరికి ఓన్లీ బుకింగ్స్ మీదనే డిపెండ్ అయ్యే వాళ్ళు మాత్రం ఇది బెనిఫిట్ అయితే ఉంటారన్నమాట. సరేనా? మీకు అర్థమైంది కదా? సో కంపల్సరీ అయితే మీరు తక్కువతో ఒక రోజుకి 6 అవర్స్ అయినా లాగిన్ ఉండండి ఒక మంత్లీ. ఈ నెల అంటే ఈ సెప్టెంబర్ నెలలో కనుక మనం కంప్లీట్గా మనం లాగిన్ అవ్వడం మన టార్గెట్ రీచ్ అయితే ప్రైమ్ వస్తే మనకు నెక్స్ట్ మంత్ అనేది మనకు బెనిఫిట్ అయితే మనం 10 సెకండ్ బెనిఫిట్ అయితే మనం పొందుతాం అనమాట. ఓకేనా? ఇది గుర్తుపెట్టుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.